सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. గత అభ్యాసాల్లో చెప్పుకున్నటువంటి నియమాల్లో కానీ శబ్దకోశంలో కానీ ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి. జీ అస్తు. నిన్న మనము 37వ అభ్యాసం పూర్తి చేసుకున్నాము. తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాము. నియమాలు కూడా పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు అభ్యాసం 38 మొదలు పెట్టుకుందాం. అభ్యాసం 38 అందరూ నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి త్వా ప్రత్యయానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. నీట్గా రాసుకున్నామంటే మనకు వాక్య నిర్మాణం సులభంగా ఉంటుంది. రాసుకోండి. అభ్యాసం 38లో శబ్దకోశం మొట్టమొదటి శబ్దం ఏంటంటే వాచ్. మొట్టమొదటి శబ్దం వాచ్. వాచ్ అంటే వాణి అని అర్థం. వాక్, మనం మాట్లాడే మాటను వాక్ అంటాం. వాచ్ దాతుండి వాక్, వాచౌ, వాచ అలా రూపం నడుస్తుంది శబ్ద రూపం. మనకు వెనక పరిశిష్టంలో ఇచ్చాడు. అది వాచ్ శబ్ద రూపం యొక్క సంఖ్య వచ్చేసి 18 క్రమ సంఖ్యలో. అక్కడ చూసుకొని రాసుకోండి. నెక్స్ట్ శుచ్ శబ్దం అండి. శుచ్. శుచ్ శబ్దానికి అర్థము శోకము అంటే దుఃఖము. శోకము అంటే దుఃఖము అని అర్థం. నెక్స్ట్ త్వచ్. త్వచ్ అంటే త్వచ, తోలు, చెమడ అంటాం దాన్ని. మన శరీరం పైన తోలు ఉంది కదా, దాన్ని తోలు అంటాం, త్వచ్. నెక్స్ట్ వచ్చి రుచ్ ధాతు. రుచ్ అచ్చుల్లో ఉండే రుకారం, రుచ్ ధాతు. రుచ్ అంటే వేదం యొక్క రిచ అని అర్థం. వేదం యొక్క రిచ అంటే వేదం, రిచ అంటే మంత్రం, వేదం యొక్క మంత్రం, దాన్ని రిచ అంటాం. వేద మంత్రాన్ని రిచా శబ్దంతో కూడా చెప్తాం. వేదం యొక్క మంత్రము, దాన్ని రిచా శబ్దంతో కూడా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి వాచ్ శబ్దం నుండి మొదలుకొని రిచ్ శబ్దం వరకు ఇవన్నీ వాచ్ శబ్దానికి సమానంగా నడుస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకోండి కోకిలహ శబ్దం. నెక్స్ట్ శబ్దము కోకిలహ. కోకిలహ అంటే కోకిల, తెలుసు మనకు ప్రసిద్ధమైంది. కోకిల అంటే కోయల్, కోకిల అని అర్థం. గత అభ్యాసంలో మనకు అడవి పశువుల గురించి చెప్పాడనమాట. కొన్ని పశువుల గురించి, అడవి జంతువుల గురించి చెప్పారు. ఇక్కడ పక్షుల గురించి కొన్ని శబ్దాలు మనకు అభ్యాసం చేయిస్తున్నారు. కోకిల అంటే కోకిల. నెక్స్ట్ మయూర. మయూర, మయూర అంటే నెమలి, నెమలి. నెక్స్ట్ హంస. హంస, హంస అంటే హంస. హంస అంటే హంస. నెక్స్ట్ శుక. శుక అంటే చిలుక, చిలుక. నెక్స్ట్ చాతక. చాతక అంటే చాతక పక్షి,
ఇవి ఆకాశంలో కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చాతక పక్షి అంటుంటాం. చాతక అంటే చాతక పక్షి. దాని ఇంకా తెలుగులో ఏమో అంటారు. అంటే గ్రద్ద టైప్లో, గ్రద్ద కాదు, గ్రద్ద టైప్లో ఉంటుంది పెద్దగా. చాతక పక్షి చూద్దాం అది కూడా. మహోదయ ఇది వర్షపు నీళ్ళు ఒక్కటే తాగుతుందా మహోదయ? చక్రవాక పక్షి. చక్రవాక అంటే చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఎక్కువగా. అది కూడా చాతక పక్షి అంటే ఒకటి చక్వా అంటాం. మహోదయ డేగానా అండి? డేగా అటువంటిదండి. డేగ లాంటిది ఒకటి. డేగ లాంటిది మీరు చెప్పింది. మనకు ఎగ్జాక్ట్లీగా దీనికి ఇట్లా అని చెప్పి ఇక్కడ శబ్దం ఆ డేగా అండి. అవే కదా ఎందుకంటే ఎక్కువ తిరిగేది. అక్కడ రాసుకోండి బ్రాకెట్ లో. చక్రవాక అంటే అది అటువంటి పక్షి అనమాట. దీంట్లో పక్షులు చాలా రకాలు ఉన్నాయి కదా. ఇది చక్రం లెక్క తిరిగి తిరిగి అనే కింద పక్షిని కూడా దాన్ని లాగేస్తుంటుంది అన్నమాట. కొన్ని వలస పక్షులు ఉంటాయి, భిన్న భిన్నంగా వలస ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటాయి అన్నమాట, తిరుగుతూ ఉంటాయి. అలాగనే చక్రవాక, ఇది చక్వా పక్షి అంట. అది కూడా ఇటువంటిది డేగ పక్షికి సమానంగానే ఉంటుంది, కొంచెం మార్పు ఉండొచ్చు. చక్రవాక దాని గురించి ఇంకెక్కడైనా వస్తే మనం చూద్దాం. చక్రవాక అంటే చక్వా పక్షి. జలార్థం అదే జలార్థం జలార్థం భగవంతం ఇంద్రమేవ యాచతే అని కూడా చెప్తారండి. అది మహోదయ చెప్పండి. చకోర పక్షులు వచ్చేసి వెన్నెలను ఆస్వాదించేటి, నీటిని ఆస్వాదించేటి ఉన్నాయి మహోదయ. అవి వెన్నెల్లో మాత్రం ఉంటాయి చకోర పక్షులు. చాతక పక్షులు వచ్చేసి వర్షం వచ్చినప్పుడు వస్తాయి మహోదయ అవి. జీ కరెక్ట్ అండి. అదే వాటికి మనకి ఎగ్జాక్ట్లీ తెలుగు కూడా ఏమంటారు అది మీకే తెలియాలి. చాతక పక్షులు చకోర పక్షులు అంటారు మహోదయ. మీకు అర్థమయ్యే భాషలో చాతక పక్షి రాసుకోండి. వలస పక్షులు కొన్ని నీటిని ఆస్వాదించేవి, కొన్ని వేడిని బట్టి వస్తూ ఉంటాయి కదా. వెన్నెలను బట్టి ప్రకాశాన్ని బట్టి అది కొన్ని పక్షులు వలస వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అవి రాసుకోండి. ఇప్పుడు చక్రవాక అంటే ఏం రాసుకోవాలి మహోదయ? చక్వా పక్షి అని రాసుకోండి. దానికి పర్యాయవాచి పదాల్లో మన సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి వచ్చినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒక ఆకాశం తిరుగుతున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి పక్షి అది. ఇవి చాతక పక్షి లాగానే ఉంటుంది. డేగా అని చెప్పారు కదా కల్పన గారు. అలాగా చక్వా పక్షి అని రాసుకోండి. దాని క్లారిటీ అనేది మనకు ఏదైనా వాక్యంలో ప్రయోగాన్ని బట్టి మనకి స్పష్టం. వేదమంత్రంలో దంపతులని ఆశీర్వదించడానికి చక్రవాక పక్షుల జంట వలె ఉండాలని చెప్తాయి మహోదయ. అంటే ఒక పక్షి మరణిస్తే రెండో పక్షి కూడా మరణిస్తుందని, అందుకని అన్యోన్యంగా ఉండటానికి గుర్తుగా సముద్ర చక్రవాకేవ దంపతిని వేద మంత్రంలో వివాహం అప్పుడు ఆశీర్వాదం చేస్తారు మహోదయ. ఉండొచ్చు, కరెక్ట్ చెప్తున్నది. ఎందుకంటే కథ నకము చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు అన్నమాట. ఒక పక్షి అది వెళ్ళిపోతే వెళ్ళిపోయిన దానితో అది కూడా ప్రాణం వదిలేస్తుంది. అలా అందుకే మీకు అర్థమయ్యే భాషలో అలా పక్షి పేరు చాతక పక్షి, చక్రవాహక పక్షి పెట్టు. నెక్స్ట్ అలాగే రాసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ ఖైంజన. ఇది ఖంజన పక్షి. ఇది కూడా ఒక పక్షి పేరే. ఇది ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా చెప్పలేము, నేను చెప్పలేను అంటే ఏదో వాళ్ళు చెప్పవచ్చు. ఖైంజన అంటే ఇది పక్షి విశేషమే, అందుకే ఖంజన పక్షిని రాసుకోండి. ఎక్కడైనా వస్తే కనిపిస్తే డిక్షనరీ చూసి చెప్తాను. ఖంజన పక్షి. నెక్స్ట్ కపోత అంటే పావురం. నెక్స్ట్ టిట్టిభ. ఇది అందరూ తెలుసు. టిటి అని గట్టి అరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ పొలాల్లో ఉంటుంది, ఎక్కువ రోడ్లమ్మడి ఉంటుంది. తీతు పక్షి.
టిట్టివహ. నెక్స్ట్ చిల్లహ, చీల్, ఇది గ్రద్ద లాంటిది. చీల్, చిల్లహ అంటే చీల్ పక్షి, ఇది గ్రద్ద లాంటి, గ్రద్దలో ఒక ప్రజాతి. ఇది ఎక్కువ రాబందు లాంటి ఉంటుంది కదా, రాబందు అని చెప్తుంటాం కదా, అలాగా. చిల్లహ అంటే చీల్ పక్షి, అంటే రాబందు లాంటిది, అంటే మాంసాహారి పక్షి ఇది అనమాట. నెక్స్ట్ కాకహ అంటే కాకి, కాకహ అన్నప్పుడు కాకి. నెక్స్ట్ వాయసహ, వాయసహ అన్న కూడా కాకే. కాకహ అన్న కూడా కాకి, వాయసహ అని చెప్పినా కూడా కాకే వస్తుంది. నెక్స్ట్ అండి కుక్కుటహ, కుక్కుటహ అంటే మురుగ, మురుగి అంటాం కదా, కోడి, కోడి పెట్ట. కుక్కుటహ కోడి పెట్ట. కుక్కుటి అన్నామనుకోండి కోడి పెట్ట, అది మళ్ళా మహోదయ ఏంటండి, కోడి పుంజు అంటారు. కుక్కుటి కోడి పెట్ట. ఓ కోడి పుంజు, తర్వాత కోడి పెట్ట. జీ, కోడి పెట్ట అంటాం, పుల్లింగం కోడి పుంజు. ఓకే, ఇది కోడి పుంజు పుల్లింగంలో ఉంది కుక్కుటహ. అంటే కంజన అంటే కాటుక పిట్ట అని ఉంది మహోదయ, నల్లగా ఉంటుంది. కాటుక పిట్ట దాన్ని ఏమంటాము, దానికి ఏమైనా పేరు ఉంది మనకు? కంజన అంటే నల్లగా ఉంటుంది, ఓ పక్షి కోయిల్లాగా నల్లగా చిన్నగా ఉంటుంది. జీ జీ, అదే మన కంటికి కాటుక పెట్టుకున్నట్టు ఏ విధంగా నల్లగా ఉంటుందో అందుకే కంజన. కంజ అంటే కూడా అది కందిన లాంటిది, అంటే నల్లగా ఉంటుంది కదా, ఏ విధంగా అయితే అలాగా ఉండొచ్చండి, కంజన పక్షి అంటాం. ఇప్పుడు పక్షులు కూడా మనకు చాలా ఇదే అయిపోయాయండి. ఇప్పుడు ఈ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా పక్షులు, ఇప్పుడు చాలా ప్రజాతులు తగ్గిపోయాయి, మనకి ఏవో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కి చనిపోయామే. పొల్యూషన్ కి, కొన్ని వాతావరణానికి, ఫ్యాక్టరీస్ కి అని చెప్పి చాలా రకరకాలుగా కెమికల్స్ వల్ల వాడటం వల్ల ఇక్కడ ఉండటం లేదు, కొన్ని పక్షులు మాత్రం మిగిలిపోయాయి. అస్తు గృద్రహ, గృద్రహ, గీద్ అంటే ఇది గ్రద్ద, గ్రద్ద, గీద్ పక్షి. గృద్రహ, గీద్ పక్షి అంటే దాని గ్రద్ద లాంటిది, గ్రద్ద. నెక్స్ట్ బకహ అంటే కొంగ, బకహ అంటే కొంగ. ఉలూకహ, ఉల్లు, ఇది మనకు తెలిసే, ఉలూకహ అంటే ఉల్లు. ఇది పగులంతా పడుకుంటుంది, రాత్రంతా వేటాడుతుంటుంది. దీనికి ఇది గుడ్లగూబ. సేన, సేన అంటే సేన పక్షి, బాజ్ పక్షి అంటాం. ఇది ఎలా ఉంటుందంటే మన విమానాకారంలో ఉంటుందన్నమాట, కొంచెం అలాంటిదే అండి. దానికి ఎగ్జాక్ట్ దీనికి ఈ పేరుని మనం ఏ పక్షికి చెప్పడం అలాంటిదే. రాబందు అనేది ఇలా తెలుగులో రాబందు చెప్పచ్చు అండి, అలాంటిదే ఉండొచ్చు. సేన పక్షి కానీ సేన శబ్దం ప్రసిద్ధం అండి, సేన పక్షి అనేది చాలా ప్రసిద్ధమైంది. డేగ అలాగా రాసుకుంటలేదండి. సారిక, సారిక అంటే మైనా, సారిక అంటే మైనా. ఇవి కూడా కొన్ని పిట్టలు, గోరింక, గోరువంక, గోరింకన, గోరింకన, సారింక, గోరింక. నెక్స్ట్ వర్తిక, వర్తిక, వర్తిక. బతక్ అంటాం, బతక్ అంటే బాతు, బాతులు ఉన్నాయి కదా, హంసలు వేరు బాతులు వేరండి. వర్తిక అంటే బాతు, బంగారు బాతు అని చెప్పి కథలు చెప్తుంటాం.
ఇంకో వర్తిక అంటే బత్తి, దీపంలా, దీపాన్ని అర్థం వస్తుంది. బత్తి అంటే దీపం, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. దీపం అని కూడా వస్తుంది. వర్తిక అనయేతు అంటే దీపం అనయేతు అని అర్థం. నెక్స్ట్ బత్తి, చటక. చటక అంటే చిడియ. చిడియ అంటాం పిట్ట. పిచ్చుక, చటక పిచ్చుకలు. పిచ్చుకలు. దీనికి సంస్కృతంలో చాలా మంచి పాట, చటక చటక అని ఒక మంచి సంస్కృతమైన గీతం ఉందండి. నెక్స్ట్ స్వచ్ఛ. స్వచ్ఛ అంటే స్వచ్ఛము అని, స్వచ్ఛమైన, స్వచ్ఛము అని అర్థం. అస్తు, ఇవి శబ్దకోశం అండి. మనకు సారిక, వర్తిక, చటక ఈ 3 శబ్దాలు స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సేన, ఉలూక, బక, గృద్ర, కుక్కుట, వాయస, కాక, చిల్ల, టిట్టిభ, కపోత, ఖంజన, చక్రవాక, చాతక, శుక, హంస, మయూర, ఇవన్నీ కూడా అంటే కోకిల నుండి మొదలుకొని లాస్ట్ స్వచ్ఛ శబ్దం వరకు, సారీ ఉలు సేన శబ్దం వరకు, కోకిల శబ్దం నుండి మొదలుకొని సేన శబ్దం వరకు ఇవన్నీ పుల్లింగంలో ఉన్నాయి, రామశబ్దానికి సమానంగా నడుస్తాయి. మిగిలిన సారిక, వర్తిక, చటక అనేవి ఈ 3 శబ్దాలు మాత్రం రమా శబ్దానికి సమానంగా నడుస్తాయి. అస్తు, పైన వాచ్ నుండి మొదలుకొని రిచ్ వరకు ఈ 3 శబ్దాలు వాచ్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఈ వాచ్ శబ్దం మనకు ముఖ్యమంది ఇక్కడ ఈ అభ్యాసం రాసుకోవాల్సిన శబ్ద రూపము. కాబట్టి వెనక వైపు శబ్ద రూపం ఉంది, చూసి రాయండి. లేదంటే గ్రూపులు పెడతారు, గ్రూపులను చూసి రాసుకోండి. ఓకే, వ్యాకరణ వెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం మహోదయ, జీ. వర్తిక, కాదంబ 2 ఒకటేనండి? వర్తిక, కాదంబ, బాతు 2 ఒకటి. అవునండి. అదే అంటుంది, బాతు అని. వర్తిక, కాదంబ అంటే బాతు. ధన్యవాదాలు. ఇంకా చాలా పర్యావచనాలు చాలా ఉంటాయండి. మనకు కొన్ని ప్రసిద్ధంగా ఎక్కువ ఉపయోగించే పదాన్ని వాడేం, కానీ మనం చెప్పిన పదాలకు వేరే అర్థాలు కూడా వెళ్ళొచ్చు. కొన్ని ప్రసిద్ధంగా ఉపయోగించి దీంట్లో ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు వర్తికాకి ఎన్నో పేర్లు ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. అస్తు, రాసుకోండి. వ్యాకరణ అంశాలు ఏం రాసుకుంటాం అంటే వాచ్ ఒకటి రాసుకోవాల్సింది మనము. నెక్స్ట్ హూ ధాతు. హూ ధాతు కూడా ప్రాక్టీస్ చేయండి. హూ ధాతు 10 లకారాల్లో. నెక్స్ట్ లెప్ ప్రత్యయం. ఏంటండి? లెప్ ప్రత్యయం. గత అభ్యాసంలో త్వా ప్రత్యయం చెప్పుకున్నాము. అదే త్వా స్థానం లెప్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అది ఈ అభ్యాసం చెప్పుకుందాం. లెప్ ప్రత్యయం. ఇంకా చతుర్థి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యాసం చేస్తున్నాడు ఈ అభ్యాసంలో. అంటే క్రమంగా నెక్స్ట్ 37 అభ్యాసంలో తృతీయ విభక్తి నియమాల గురించి అభ్యాసం చేయించాడు. ఇప్పుడు ఈ అభ్యాసంలో చతుర్థి విభక్తి నియమాలను కూడా అభ్యాసం చేయించి దానికి సంబంధించిన వాక్యాలు కూడా కింద ఇస్తున్నాడు. అస్తు, వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నాం? వాచ్ శబ్దం ఒకటి, హూ ధాతు, లెప్ ప్రత్యయము, చతుర్థి విభక్తి. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. మీరు ఇంటికాడ వర్క్ చేయాల్సిన విషయం ఏంటంటే వాచ్ శబ్దం ఒకటి నేర్చుకోండి, రాయండి. నెక్స్ట్ హూ ధాతు కూడా రాయండి, నేర్చుకోండి 10 లకారాలు. నెక్స్ట్ అభ్యాసం 10లో ఇచ్చినటువంటి చతుర్థి విభక్తి యొక్క నియమాలను పునః అధ్యయనం కరు, అంటే మళ్ళీ ఒకసారి నియమాలను అభ్యాసం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే వీటికి సంబంధించిన వాక్యాలు కూడా మనకి ఇస్తాడు కాబట్టి ఇక్కడ. కాబట్టి వాచ్ శబ్ద రూపం ఒకటి నేర్చుకోవాలి. హూ ధాతు 10 లకారాలు. నెక్స్ట్ హూ అంటే హవనం చేయటం. నెక్స్ట్ అభ్యాసం 10లో ఇచ్చినటువంటి చతుర్థి విభక్తి యొక్క నియమాలను కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. అస్తు, రాసుకోండి. నియమం 136 నీట్గా రాసుకోండి. ఈ లెప్ ప్రత్యయం అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్తున్నారు మనకు. నియమం 136 రాసుకోండి. సూత్రం రాసుకోండి. అష్టాధ్యాయి సూత్రం. సమాసే నై, సమాసే ఏ పక్కన అవగ్రహ చిహ్నం అంటే అనై పూర్వే తో లెప్ అనమాట. అవగ్రహ చిహ్నం రాసినప్పుడు అది కలిసిపోతుంది. సమాసే అనై, ఏ పక్కన, సమాసే పక్కన అవగ్రహ చిహ్నం. సమాసే నై పూర్వే క్త్వో లెప్, లెప్. సమాసే నై పూర్వే క్త్వో లెప్. క్త్వో లెప్ అంటే క్త్వా స్థానంలో లెప్ వస్తుందంట. సమాసే నై పూర్వే క్త్వో లెప్.
సమాసే నై పూర్వే క్తో ల్యప్ ఇదంతా ఒకటే చెప్తామండి. సమాసే నై పూర్వే ఇదంతా ఒక పదం, త్వ ఒక పదం, ల్యప్ ఒక పదం. ఓకే, బ్రాకెట్లో పెట్టుకోండి. సమాసే నై పూర్వే త్వో ల్యప్. బుక్ పీడిఎఫ్ మీ దగ్గర ఉంది, పుస్తకాలు కూడా ఉన్నాయి, అది దగ్గర పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోవచ్చు. రాసుకుని దీని తాత్పర్యం: ధాతువునకు ముందు అవ్యయము ముందు అంటే పూర్వము చెప్పి, ధాతునకు పూర్వము లేదా ధాతునకు ముందు అవ్యయము కామ ఉపసర్గము, అవ్యయము కామ ఉపసర్గము లేదా స్వీప్రత్యయం ఉంటే ఎక్కడ ధాతునకు ముందు అంటున్నాం, గుర్తుపెట్టుకుని. ధాతునకు ముందు ఏముండాలంట? అవ్యయ పదం అన్న ఉండాలంట, లేదా ఉపసర్గం అన్న ఉండాలంట, లేదా స్వీప్రత్యయ శబ్దం ఉండాలంట. స్వీప్రత్యయ శబ్దం ఉంటే అప్పుడు క్త్వా ప్రత్యయ స్థానంలో ల్యప్ వస్తుంది. రాయండి. అప్పుడు క్త్వా ప్రత్యయ స్థానంలో ల్యప్ ఆదేశంగా వస్తుంది. క్త్వా ప్రత్యయ స్థానంలో ల్యప్ ఆదేశంగా వస్తుంది. ఈ ల్యప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం యా మిగులుతుంది. ఒకవేళ ధాతునకు ముందు నై సమాసం యొక్క ఆకారం ఉంటే, అక్కడ ఈ నియమం పనిచేయదు. అంటే త్వా స్థానంలో ల్యప్ రాదు. అంటే త్వా స్థానంలో మళ్ళీ చెప్పరా? ఒకవేళ ధాతువులకు ముందు నై సమాసం యొక్క ఆకారం ఉంటే అక్కడ త్వాస్థానంలో ల్యప్ రాదు. ఒకవేళ అంటే ధాతునకు ముందు అండి, మన ధాతునకు ముందే ఉండాలి చెప్పాను. అవ్యయము, ఉపసర్గము, స్వి ఇవి ఉండాలి చెప్పాను. ఒకవేళ ధాతునకు ముందు నై సమాసం యొక్క ఆకారం ఉంటే త్వాస్థానంలో ల్యప్ రాదు అని చెప్పాను. త్వాస్థానంలో ల్యప్ రాదు. కొన్ని చోట్ల అవ్యయాలు, ఉపసర్గాలు కూడా ఆకారం ఉందండి. ఆకారం ఉంది కదా అని చెప్పి మనం అక్కడ త్వాస్థానం ల్యప్ చేసుకోవడానికి లేదు. ఇది నై సమాసం యొక్క ఆకారం ఉంటే, అంటే నై తత్పురుష సమాసం చేసుకుని తీసుకొచ్చినటువంటి అక్షరం ఏదైతే ఉందో, వర్ణం ఏదైతే ఉందో శబ్దంలో ఆకారం మిగులుతుందో, ఆ ఆకారం ఉన్నప్పుడు త్వాస్థానంలో ల్యప్ రాదు అంటున్నాడు. ఏం లేదు. ఇంకా ఈ ల్యప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే యా మిగులుతుంది. రాసుకునేదా? ఈ ల్యప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. ఈ ల్యప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. ఇంకా ఈ ల్యప్ ప్రత్యయం అనేది అవ్యయ పదం. ఈ ల్యప్ అనేది అవ్యయం.
ఈ ల్యప్ ప్రత్యయం అనేది ల్యప్ ఆదేశం అనేది అవ్యయం. ఈ ల్యప్ అనేది అవ్యయం. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు లేదా ఈ ప్రత్యయం కాకుండా ఈ లెప్పును చేర్చినప్పుడు ధాతువు చేత ఈ లెప్పును చేర్చినప్పుడు రూపం నడవదు. ధాతువు చేత ఈ లెప్పును చేర్చినప్పుడు రూపం నడవదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లెప్ ప్రత్యయం అవ్యయం. ఈ లెప్ ప్రత్యయం అనేది అవ్యయం. లేదా బ్రాకెట్ రాసుకున్న ఆదేశం. ఈ లెప్ ఆదేశం అనేది అవ్యయం. అట్లా కూడా రాసుకోవచ్చు. లెప్ ఆదేశం అనేది అవ్యయం. అందువలనే రూపం నడవదు రాసుకోవచ్చు. సింపుల్. లేదంటే అందువలనే రూపం నడవదు. అలా రాసుకోండి. లేదంటే అంటే పైన చెప్పిన కూడా రాసుకోవచ్చు. మీకు సింపుల్ గా మనకు ముఖ్యంగా ఏం చెప్పబోతుంది ఇది? లెప్ ప్రత్యయం అనేది అవ్యయము. అంటే ఈ శబ్దం ఎప్పుడు తీసుకొచ్చినా ఆ శబ్దం అంతా అవ్యయ కింద మారిపోతుంది. అందుకే లెప్ వచ్చింది కాబట్టి లెప్ అనేది అవ్యయం. అందుకే ఇప్పుడు అవ్యయం అంటగానే విభక్తి, లింగం, వచనం, విభక్తి ఏవైతే ఉండదో అని అవ్యయం అంటాం. ఎక్కడైతే విభక్తి, లింగము, వచనము ఇవి ఉండవో దాన్ని అవ్యయం అంటాం. ఇది ఈ లెప్ వచ్చేసరికి ఆ శబ్దం అంతా అవ్యయం కింద మారిపోయింది. అవ్యయం అంటే దానికి రూపం నడిపించలేము. ఎలా ఉందో అలాగే ఉపయోగించుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఆపూర్వక్ లిక్ ధాతు. ఆపూర్వక్ లిక్ ధాతు. ఆపూర్వక్ లిక్ ధాతు. దానికి రూపం వస్తుంది ఆలిఖ్య. ఏమొస్తుంది? ఆలిఖ్య. ఆలిఖ్య. ఆలిఖ్య కలిపితే ఏమొస్తుంది? ఆ ప్లస్ లిక్ ధాతుకి క్వా ప్రత్యయం తీసుకొస్తే వస్తుంది ఆలిఖ్య. ఎట్లా తీసుకొచ్చాం ఒకసారి రాసుకోండి. రూప ప్రక్రియ ఎలా ఉంటుందో. ఆ పూర్వక లిక్ ధాతువు చేత క్వా ప్రత్యయం తీసుకొచ్చాం. ఆ ప్లస్ లిక్. ఆ ఉపసర్గము, లిక్ ధాతు. లిక్ ధాతువు చేత ఏం తీసుకొచ్చాము? త్వా ప్రత్యయం. లెప్పుగా అండి. ఆ ఉపసర్గం ముందుంటే ఆ ఉపసర్గ పూర్వక లిక్ ధాతువు చేత త్వా ప్రత్యయం వచ్చింది. ముందు త్వా తీసుకున్నాం. ఆ లిక్ త్వా. ఆ లిక్ త్వా. ఇప్పుడు ఏమంటుంది? మనం ఏమని చెప్పినాము? ఇక్కడ లిక్ ధాతు. ధాతునకు ముందు ఏం చెప్పాను? ధాతునకు ముందు అవ్యయం కానీ ఉపసర్గం కానీ చి ప్రత్యయం కానీ ఉంటే ఇక్కడ ఏముంది? ధాతునకు ముందు ఇక్కడ ఆ ఉపసర్గం ఉందండి. ఏముందండి? ఆ అనేది ఉపసర్గం. ఏదో ఒకటి ఉపసర్గం కావచ్చు, అవ్యయం కావచ్చు, ఏంటంటే ఇంకా చి ప్రత్యయం కావచ్చు. ఇక్కడ మనకు చి ప్రత్యయం లేదు, అవ్యయం లేదు. ఏముంది? ఉపసర్గం ఉంది. ఆ అనేది ఉపసర్గం. అలాగా ధాతునకు ముందు ఉపసర్గం ఉంటే అప్పుడు పక్కన ఉండే త్వా స్థానంలో లెప్ వస్తుంది. అంటే ధాతునకు ముందు ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అప్పుడు లెప్ స్థానంలో త్వా స్థానంలో లెప్ వస్తుంది. త్వా స్థానంలో లెప్ వస్తుంది. ఆ లిక్ ప్లస్ త్వా. ఇప్పుడు ఆ లిక్ ధాతు పక్కన ఉన్నటువంటి త్వా స్థానంలో లెప్ వస్తుంది. ఆ లెప్ కాని మందులో ఉపయోగిస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ యా మిగులుతుంది. ఓన్లీ యా మిగులుతుంది. కాబట్టి మొత్తం కలిపితే ఆ లిఖ్య అంటే రాశి. ఆ లిఖ్య అంటే రాశి, లేదా బాగా రాశి అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏం లేదు, త్వా లెప్ వచ్చింది ఎల్లప్పుడూ త్వా ప్రత్యయ స్థానంలోనే వస్తుంది లెప్. కానీ ఎప్పుడు వస్తుంది మన కొండగుర్తుగా? ధాతునకు ముందు ఉపసర్గం ఉంటే చాలండి. ఏంటంటే ఉపసర్గం కానీ అవ్యయం కానీ చ్వీ ప్రత్యయం కానీ. చ్వీ ప్రత్యయాన్ని అవ్యయ పదాన్ని అంత త్వరగా ఐడెంటిఫై చేయలేం. కానీ ఉపసర్గం మనకు తెలుసు కాబట్టి 22 ఉపసర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉపసర్గాలు ధాతునకు ముందు ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు పక్కన ఉండే త్వా స్థానంలో లెప్ తీసుకొస్తాం. ఉపసర్గం ముందు ఉంటే ధాతునకు ముందు ఖచ్చితంగా త్వా స్థానం లెప్గా మారిపోతుంది. ఇప్పుడు పటిత్వ ఉంది. పటిత్వాలో త్వానే కనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ధాతునకు ముందు ఉపసర్గం లేదు కాబట్టి. ఒకవేళ సం పట్టిగా అన్నాం అనుకోండి, పటిధాతు. పటిధాతుకు ముందు సం ఉపసర్గం ఉంది కాబట్టి
క్వా స్థానం లెప్ వచ్చింది. లెప్కి ఏమవుతుంది? యామి అవుతుంది. సంపట్య, చదివి, బాగా చదివి, ఈ రకంగా. అస్తు. ఆలిక్య, ఇది ఒక చూపించాను. ఆ ప్లస్ లిక్ ధాతుకి ఆలిక్య రాసి. నెక్స్ట్ ఆ ప్లస్ గమ్ ధాతుకి ఆగమ్య వచ్చి. ఆ ప్లస్ గమ్ ధాతుకు ఆగమ్య వచ్చి. నెక్స్ట్ స్వీ ప్లస్ క్రూ ధాతు. స్వీ ప్లస్ క్రూ ధాతు. స్వీ ప్లస్ క్రూ ధాతుకి స్వీకృత్య వస్తుంది. స్వీ అనేది స్వీ ప్రత్యాంతం. స్వీ అనేది స్వీ ప్రత్యాంతం. ధాతు క్రూ ఉంది. క్రూకు ముందు స్వీ ప్రత్యయం వచ్చింది. స్వీ ప్రత్యయం కానీ అవ్యయం కానీ ఉపసర్గం కానీ ఉంటేనా పక్కన ఉండే త్వాస్థానంలో లెప్ వస్తుంది చెప్పాం కదా, ఇక్కడ వచ్చింది అనమాట. స్వీకృత్య, కృత్యాలో యా అనేది మనకు స్పష్టంగా వచ్చింది. మన క్రూ ధాతు, క్రూ ధాతు కృత్ ధాతు అండి. కృత్ ధాతు అని పెట్టుకోండి. స్వీ ఉపసర్గపూర్వకంగా, ఉపసర్గపూర్వకం అంటే కృత ధాతు ఏంటండి? కృత ధాతుకి మనము త్వా తీసుకొచ్చామనుకోండి, తర్వాత త్వా లెప్గా మారిపోతుంది కాబట్టి స్వీకృత్య, స్వీకృత్య. మహోదయ స్వీ అనేటటువంటిది ఉపసర్గేనా? కాదండి, స్వీ ప్రత్యాంతం. స్వీ ప్రత్యాంతం మనకు ఇప్పుడు చెప్పే ధాతులకు ముందు అవ్యయం కానీ ఉపసర్గం కానీ స్వీ ప్రత్యయం కానీ ఉంటాయి అని చెప్పి ఇక్కడ స్వీ ప్రత్యయం వచ్చిందండి. వస్తు పదం కానీ నెక్స్ట్ కానీ అకృత్వ, అకృత్వ, అగత్వ, అగత్వాలో లెప్పు రాలేదు. అకృత్వ, అగమ్య, ఇక్కడ లెప్పు ప్రత్యయం, లెప్ ఆదేశం రాదు. ఇక్కడ లెప్పు రాదు అంటే లెప్ ఆదేశం రాదు. ఇక్కడ త్వా స్థానంలో లెప్ ఆదేశము రాదు. ఇక్కడ త్వా స్థానంలో లెప్ ఆదేశము రాదు. ఎందుకు రాదంటే నేను చెప్పాను పైన. ఒకవేళ ధాతువునకు ముందు నై సమాసం యొక్క ఆకారం ఉంటే గిన అక్కడ త్వా స్థానంలో లెప్పు రాదు అని చెప్పాను. ఒకవేళ ధాతువునకు ముందు నై సమాసం యొక్క ఆకారం ఉంటే గిన అక్కడ ఈ త్వా స్థానంలో లెప్పు రాదు అని చెప్పాం. అందుకే ఇక్కడ చూడు, అకృత్వ, కృధాతు ఉంది. కృధాతుకు ముందు ఆ ఉంది, కానీ ఏ ఆకారం ఇది? నై సమాసం యొక్క ఆకారము. కాబట్టి నై సమాసం యొక్క ఆకారం కాబట్టి ఇక్కడ అకృత్వ, ధాతులకు ముందు ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి ఉన్నప్పుడు కూడా ఇక్కడ లెప్ రాలేదు. అందుకే అకృత్వ, త్వా అని కనిపిస్తుంది స్పష్టంగా. అదేవిధంగా అగత్వ, అగత్వ అంటే వెళ్ళకుండా, గత్వ అంటే వెళ్ళి, నా గత్వ అగత్వ వెళ్ళకుండా, కృత్వ అంటే చేసి, నా కృత్వ అకృత్వ చేయకుండా, అంటే నై సమాసం స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ త్వాస్థానంలో త్వానే ఉంటుంది, లెప్పు రాదు. మరి అగమ్య అన్నారు కదా మహోదయ. అగమ్య అంటే వెళ్ళకుండా. అగమ్యనే అక్కడ ఆగమ్య, అగమ్య కాదు, అక్కడ ఆగమ్య. ఆ అని ఉపసర్గం, ఇక్కడ అగమ్య. ఆగమ్య అక్కడ ముందు రాసి ఆగమ్య ఉపసర్గం కాబట్టి యా అయిపోయింది. ఇక్కడ ఉపసర్గం లేదు, ఓన్లీ ఆకారం ఉంది. కానీ ఏ ఆకారము? నై సమాసం యొక్క ఆకారం. నా గమ్య, నా గత్వ అగత్వ, నై తత్పురుష సమాసం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆకారం ఉంది, ఓన్లీ అగత్వ అంటే వెళ్ళకుండా. అందుకే ఇక్కడ త్వానే కనిపిస్తుంది, లెప్పు రాలేదు. కానీ లెప్ ప్రత్యయం యొక్క అర్థం కూడా త్వా ప్రత్యయానికి కానీ లెప్ ప్రత్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో, లెప్ ప్రత్యయం యొక్క అర్థము, లెప్ ప్రత్యయం యొక్క అర్థము త్వా ప్రత్యయానికి సమానంగానే ఉంటుంది. లెప్ ప్రత్యయం యొక్క అర్థము త్వా ప్రత్యయానికి సమానంగానే ఉంటుంది. అంటే త్వా ప్రత్యయానికి చెప్పాము చేసి, వెళ్ళి, తిని అని చెప్పాం కదా. ఇలాగనే లెప్ వచ్చినప్పుడు అదే అర్థం ఉంటుంది, మార్పు ఉండదు. శబ్దంలో మార్పు ఉంటుంది కానీ అర్థంలో మార్పు ఉండదు. ఖాదిత్వ, పఠిత్వ, లిఖిత్వ
అలాగా సంపట్య, ఆలిఖ్య, ఈ రకంగా అర్థం ఒకే విధంగా చెప్పుకుంటాం. అస్తు, ఇది నియమం 136. ఇప్పుడు నియమం 137 రాసుకోండి. నియమం 137. మహోదయ, చెప్పండి. నై ప్రత్యయాన్ని ఎలా అంటాము, గుర్తుపట్టగలం? ఇక్కడ చూడ్డానికి అన్ని అకృత్య లాగానే ఉంది కదా. అకృత్వ కాదండి, అక్కడ అకృత్వ ఎలా ఉంది? అకృత్వ ఉంది. ఇక్కడ ఆ ఉంది కదా, నా కృత్వ అకృత్వ అని చెప్తున్నాను. కృత్వ అంటే చేసి, ఆ చేయకుండా అన్నప్పుడు దానికి ముందు నా చెప్తాం అనుకోండి, చేయకుండా అవుతాం, నిషేధించాం కదా. నిషేధార్థంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సూత్ర నియమం ప్రకారంగా ఆ నిషేధ నకారం అనేది ఆకారంగా మారిపోతుంది సమాసం చేసినప్పుడు. అవి మనకు సమాస ప్రకారం వచ్చినప్పుడు మీకు స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు మనకు 40వ అభ్యాసం నుంచి 44 నుంచి స్టార్ట్ అవుతుంది సమాస ప్రకరణ. అప్పుడు మీకు స్పష్టంగా అవుతుందండి. సరేనా? నిషేధ ప్రత్యయం అది అర్థాన్ని బట్టి చూసుకోవాలన్నా మహోదయ, సందర్భాన్ని బట్టి. జీ జీ. ఓకే మహోదయ, అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. మహోదయ, ఆలిఖ్య ఆగమ్య అంటే ఏంటి మహోదయ అర్థం? ఆలిఖ్య అంటే రాశి అని అర్థం, సంపూర్ణంగా రాశి. ఆసమంతా లిఖ్య ఆలిఖ్య అని సంపూర్ణంగా రాశి, బాగా రాశి. సరే మహోదయ. ఆగమ్య, గమ్య అంటే వెళ్ళి, ఆగమ్య. మహోదయ, ఒక సందేహం అడగచ్చా? ఒక సందేహం అడగండి. ఇప్పుడు ఒక్కసారి ఆలిఖ్య కొంచెం రూపం కొద్దిగా అర్థం కాలేదు. అంటే రూపం ఎట్లా రాసు? ఆ ప్లస్ లిక్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఉపసర్గము లిక్ ధాతు, ఆ ప్లస్ లిక్ ధాతు, లిక్ ధాతు చేత త్వా ప్రత్యయం వచ్చింది. త్వా ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఎందుకంటే మన ప్రత్యయం రావాలంటే ఖచ్చితంగా ధాతు ఉండాలి. కాబట్టి లిక్ ధాతు పక్కన త్వా వచ్చింది. ఆ ప్లస్ లిక్ ప్లస్ త్వా. ఇప్పుడు మన నియమం ప్రకారంగా మనం చెప్పాం కదా, ధాతునకు ముందు అవ్యయం కానీ ఉపసర్గం కానీ స్వీ ప్రత్యయం కానీ ఉంటే అప్పుడు త్వాస్థానం లెప్ వస్తుంది అని చెప్పాం. ఇక్కడ ఏముంది మనకు? ధాతు లిక్ ధాతు, ధాతునకు ముందు ఉపసర్గం ఉందా, అవ్యయం ఉందా, లేదంటే స్వీ ప్రత్యయం ఉందా? ఇక్కడ ఉపసర్గం ఉంది. మూడిట్లో ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఉపసర్గం ఉంది. ధాతునకు ముందు ఏ ఉపసర్గం? ఆ అనే ఉపసర్గం ఉంది. కాబట్టి ఆ త్వాస్థానం లెప్ వచ్చింది అన్నమాట. ఉపసర్గం త్వాస్థానంలో లెప్ రావాలంటే ఖచ్చితంగా ధాతునకు ముందు ఈ మూడిట్లలోంచి ఏది అవ్యయం కానీ ఉపసర్గం కానీ స్వీ ప్రత్యయం కానీ ఉంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే అప్పుడు త్వాస్థానం లెప్ వస్తుంది. అప్పుడు ఆలిఖ్య అని వస్తుంది. అంటే ఈ త్వా జాగాలో యా వస్తుందండి. లెప్ ఆదేశం, త్వాన్ని తీసేసి త్వాస్థానం లెప్ ఆదేశం తీసుకొస్తాం. లెప్ రాయాలన్నమాట. అక్కడ లెప్ వస్తుంది. ఆ లెప్కు మళ్ళీ అనుబంధం లోపల చేసుకుంటే ఏం మిగులుతుంది? యా యా మిగులుతుంది కదా. మిగిలిన దాన్ని రాయాలన్నమాట. ఆ మిగిలిన దాన్ని రాసుకోవాలన్నమాట. ధన్యవాదాలు. అర్థమైంది మహోదయ. థ్యాంక్ యూ మహోదయ. చిత్వా కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా? అదే ఉంది, స్వీకృత్య. స్వీకృత్య, స్వీలో దీర్ఘీకారం కనిపిస్తుంది, అది స్వీ ప్రత్యయ అంతండి. దాంట్లోనే ఉందా? స్వీకృత్య. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నియమం 137. నియమం 137 రాసుకోండి. లెప్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి, లెప్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. లెప్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. అంటే కొన్ని నియమాలు చెప్తామట, దాన్ని ఆధారం చేసుకుని లెప్ ప్రత్యయం వచ్చిన రూపాలు ఇంకెలా ఉంటాయి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. లెప్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. ఓకే, దాంట్లో మొట్టమొదటి పాయింట్ రాసుకోండి.
రాసుకుని సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ ప్రత్యయం అంటే త్వా ప్రత్యయం వచ్చినప్పుడు, అంటే త్వా వచ్చినప్పుడు అంటే త్వా స్థానం లెప్ వస్తుంది తర్వాత. సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చిన త్వా ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ మనం లెప్పే రాసుకోండి. సాధారణంగా అంటే త్వా స్థానం లెప్పు తీసుకొచ్చాం కాబట్టి సాధారణంగా త్వా రాసి బ్రాకెట్ లెప్ కూడా పెట్టుకోండి. సాధారణంగా ఈ ప్రత్యయం అంటే త్వా బ్రాకెట్ లెప్ ఓకేనా? సాధారణంగా ఈ ప్రత్యయం అంటే త్వా ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువు మూల రూపంలోనే ఉంటుంది. ధాతువు అనేది మూల రూపంలోనే ఉంటుంది. అంటే మూల రూపంలోనే ఉంటుంది అంటే గుణము కాని వృద్ధి కాని కావు. ఏంటి? గుణము కాని వృద్ధి కాని కావు. మహోదయ ఒకసారి చెప్పరా? ఒకసారి సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువు అనేది మూల రూపంలోనే ఉంటుంది. అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, దాంట్లో మార్పులు రావట. అంటే గుణం వృద్ధి కాదు చెప్పాడు. అంటే గుణము కాని వృద్ధి కాని రాదు లేదా కాదు. త్వా ప్రత్యయం వచ్చిందంటే త్వా స్థానం లెప్ వచ్చింది కాబట్టి దీనిలో కిత్ ప్రత్యయం ఉందన్నమాట. వ్యాకరణంలో మీకు వస్తుంది ఇప్పుడు. కిత్ ప్రత్యయం ఉన్నప్పుడు కకారంతో కూడుకున్నటువంటి ప్రత్యయం ఉన్నప్పుడు ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదనమాట. అందుకే ఈ ప్రత్యయం సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువు మూల రూపంలోనే ఉంటుంది. అంటే ధాతునకు గుణము కాని వృద్ధి కాని కావు. ధాతువునకు గుణము కాని వృద్ధి కాని కావు. మహోదయ కిక్ ప్రత్యయమా మహోదయ? కిత్ అవి చెప్పాడు. కిత్ గిత్ అని చెప్తాం. అంటే కకారం కిత్ చేస్తే కిత్ అంటాము, గకారానికి ఇత్ చేస్తే గిత్ అంటాం. అంటే మనం చెప్పిన హలంత్యం అని చెప్పి ఇత్స్ అనే పేరు పెట్టేస్తాం. ఉపదేశి అజనునాసిక ఇత్ చుట్టూ లషక్వ తద్దితే వ్యాకరణంలో చెప్పుకున్నాం. ఆ ప్రత్యయాలు వచ్చి ఏ వర్ణానికి అయితే ఇత్ అని పేరు పెడతాయో దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. కకారానికి ఇత్ అని పేరు పెట్టినకో దాన్ని కిత్ అంటాం. ఒకవేళ గకారానికి ఇత్ అని పేరు పెట్టినకో దాన్ని గిత్ అంటాం. ఒకవేళ మకారానికి ఇత్ అని పేరు పెడితే దాన్ని మిత్ అంటాం. ఆ రకంగా ఏ వర్ణానికి అయితే వచ్చి ఏ సూత్రం దాన్ని ఇత్ అని పేరు పెడుతుందో ఆ వర్ణం పేరు మీదుగా దాన్ని ఆ ఇత్ మిత్ కిత్ అలా పిలుస్తామంట. ఇక్కడ క్త్వా స్థానంలో కకారం ఇత్ సంజ్ఞక వర్ణం అన్నమాట. కాబట్టి ఇది కిత్ అంటాం. కానీ క్వా స్థానంలో మనకి లెప్ వచ్చింది కాబట్టి ఇది కూడా త్వా ప్రత్యయానికి సమానంగా ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి అవసరం లేదు. చూపించాను. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసాం, చెప్తాను అక్కడ. ఓకే. సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువు మూల రూపంలోనే ఉంటుంది. అంటే ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదు. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. ఇంకా ఈకారం కూడా మధ్యలో రాదు. ఇంకా ఈ ఇకారము కూడా మధ్యలో రాదు. కొన్నిట్లకు మధ్యలో ఇకారం వస్తుందండి. కానీ ఇక్కడ లెప్ వచ్చినప్పుడు చెప్తున్నాం. ఇక్కడ లెప్ ముఖ్యంగా శ్వాస లెప్ వచ్చింది. ఈ లెప్ వచ్చిన తర్వాత అందుకే చెప్పాను సాధారణంగా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ ప్రత్యయం అంటే బ్రాకెట్ రాసి లెప్ ప్రత్యయం, లెప్ ఇక్కడ ప్రధానంగా ఉంటుంది మనకు. ఈ లెప్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు మధ్యలో ఈకారం రాదు. ఇంకా మధ్యలో ఇకారము రాదు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి దీనికి సంబంధించినవి, ఈ పాయింట్కి సంబంధించి, అప్పుడు మీకు స్పష్టమవుతుంది. ఓకే, రాసుకోండి. ఆ లిఖ్య పైన చెప్పాను. ఆ లిఖ్య, ఆ ఉపసర్గము లిక్ ధాతు లెప్ ప్రత్యయం, లెప్ అనుబంధంలో పలిసి యా మిగిలింది. ఆ యాని ఇక్కడ చేర్చామంట. ఆ లిఖ్య అంటే బాగా రాసి అని చెప్పాను. నెక్స్ట్ సంపట్య, సంపూర్వక పట్ ధాతు, సమ్ ఉపసర్గము పట్ ధాతు, దాంతో లెప్ వచ్చేసరికి సంపట్య అయిపోయింది. లెప్ అనగానే అనుబంధ లోపం చేసుకొని చూసుకోండి. లెప్ అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. ఆ యాని కలిపానమాట. రూప ప్రక్రియ చేసేటప్పుడు మనం రాసుకునేటప్పుడు సమ్ ప్లస్ పట్ ప్లస్ త్వా, సమ్ ప్లస్ పట్ ప్లస్ యా మొత్తం కలిపితే సంపట్య అలాగైపోతుంది. అంటే బాగా చదివి
సంపట్య. ఇక్కడ మధ్యలో ఈ కాలం వచ్చిందా? ధాతు ఎలాగుందో అలాగే ఉందా? లిక్ అనేది లిక్ ధాతు అలాగే ఉంది. దాంట్లో మార్పు వచ్చిందా? ఏ మార్పు రాలేదు. గుణం కానీ వృద్ధి కానీ అయిందా? లేదు. మధ్యలో ఈ కాలం కూడా రాలేదు మనం చెప్పిన నియమం ప్రకారంగా. అస్తు. నెక్స్ట్ ఆనీయ. నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్? ఆనీయ అంటే తీసుకొని వచ్చి. ఆనీయ తీసుకొని వచ్చి, తీసుకొని వచ్చి, తీసుకొని వచ్చి. ఇవి ఎగ్జాంపుల్ అండి మొట్టమొదటి పాయింట్కి. ఇప్పుడు రెండవ పాయింట్ రాసుకోండి. రెండవ పాయింట్ ధాతువునకు అంతిమంలో ఆకారము కానీ ఈకారము కానీ ఆకారము కానీ దీనికి ఆకారము కానీ ఈకారము కానీ ఊకారము కానీ ఉంటే ధాతువునకు అంతిమంలో ఆకారం కానీ ఈకారం కానీ ఊకారం కానీ ఉంటే అవి అలాగే ఉంటాయి. దాంట్లో మార్పు రాదు. అవి అలాగే ఉంటాయి అంటే అదే రూపంలో ఉంటాయి. అవి అవే రూపంలో ఉంటాయి అంటే దీంట్లో మార్పు. ఆ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది ధాతులో. ఒక ఈ ఉందనుకో, ఈ అలాగే ఉంటుంది. ఊ ఉంటే ఊ అలాగే ఉంటుంది. దీంట్లో ఏ మార్పు రాదు అని చెప్తున్నాడు. అవి ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్ చూడండి, రాసుకోండి. ధాతువునకు అంతిమంలో ఆకారం కానీ ఈకారం కానీ ఊకారం ఉంటేనా అవి అలాగే ఉంటాయి అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయని చూపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ ప్రదాయ. మొట్టమొదటి ధాతువు ఏంటండి? ప్రదాయ. ఇక్కడ ఒకసారి చూడండి. ప్ర ఉపసర్గము, దా ధాతు. ఏ ధాతు అంటే? దా ధాతు. ఇక్కడ ప్ర ఉపసర్గము దా ధాతు అంటే దా ధాతు. ధాతువునకు అంతిమంలో ఉంది, దీర్ఘ ఆకారం ఉంది కదా, పక్కన లెప్ వచ్చింది. లెప్గా అనుబంధ లోపం చేసి యామింది. ప్రదాయ అంటే ప్రకృష్ట రూపం అంటే ప్రకృష్టంగా ఇచ్చి అని అర్థం. ప్రదాయ ఇచ్చి అంటే దా ధాతు అనే దకారంలో ఉండే ఆకారం ఎలాగైతే ఉందో అలాగే ఉంది. దీంట్లో ఏ మార్పు రాదు. ఇక త్వా ప్రత్యయాన్ని కలుపుకున్నాం. నెక్స్ట్ త్వా తెచ్చుకున్నాము, త్వా స్థానం లెప్ వచ్చింది. మళ్ళీ ఆ లెప్పు కూడా అనుబంధం లోపం చేస్తే యా మిగిలింది. ప్రదాయ. అర్థమైంది కదా? మామూలుగా పద్ధతి ఏంటి? దా ధాతు తోటి ప్రా ప్లస్ దా ప్లస్ త్వా. నెక్స్ట్ ప్రా ప్లస్ దా ప్లస్ లెప్. లెప్ కనుమతి లోపు వస్తే ప్రా ప్లస్ దా ప్లస్ యా మొత్తం కలిపితే ప్రదాయ. ఇక ధాతులో ఉండే నియమం ప్రకారంగా ధాతులోకి అంతిమంలో ఆకారం ఉంది కాబట్టి ఆకారం అలాగే ఉంది. దాంట్లో ఏ మార్పు రాలేదు అని చెప్తున్నాడు. ప్రదాయ. ఓకే, అంటే ప్రదాయ అంటే ఇచ్చి. నెక్స్ట్ ఉత్థాయ. ఉపసర్గం పూర్వక స్థా ధాతు అండి. స్థా ధాతుకి ఉత్థాయ అవుతుంది. అది కొన్ని మార్పులు వస్తాయి, అది వదిలేసేయండి. ఎలాగైతే ఉందో అలాగే రాసుకుందాం. ఉత్థాయ అంటే లేచి. ఇక్కడ థా ధాతులో కూడా దీర్ఘ ధాతులు ఎలాగైతే ఉందో అలాగే ఉంది. దీంట్లో ఏం మార్పు రాలేదు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ధాతులకు అంతిమంలో ఆకారం ఉంటే దాంట్లో ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, ఏ మార్పు రాదు అని చెప్పాడు. అది మనకు అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్థాయ. ఉత్థా అన్నప్పుడు దీర్ఘంగా కనిపిస్తుంది. ఉత్థాయ. యా అనేది లెప్ ప్రత్యయం యొక్క అంశం అంటే లెప్ ప్రత్యయానికి అనుబంధం లోపల యా మిగులుతుంది కదా, ఆ యకారం ఇది. అస్తు. నెక్స్ట్ నిధాయ. నిశ్చయంగా ధరించి. ఉత్థాయ లేచి. నిధాయ. నీ ఉపసర్గం అండి. నిధాయ. అంటే ఉంచుకొని లేదా ధరించి, నిశ్చయంగా ధరించి అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిలీయ. నీ పూర్వకు లీ ధాతు. ఇక్కడ చూడండి, ధాతునకు అంతిమంలో ఉంది లీ ధాతు. ధాతునకు అంతం దీర్ఘ ఈకారం ఉందా? మనకి చెప్పాడు ధాతునకు అంతిమంలో ఆ దీర్ఘ ఆకారం అన్నప్పుడు 2-3 ఉదాహరణలు చెప్పాడు. ప్రదాయ, ఉత్థాయ, నిధాయ. నిధాయ. ఇప్పుడు దీర్ఘ ఈకారం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. నిలీయ అంటే దాక్కొని. నీ ఉపసర్గము లీ ధాతు దీర్ఘ ఈకారం. లీ పక్కన లెప్ ప్రత్యయం యొక్క యకారము. నిలీయ అంటే దాక్కొని. ఏంటండి? దాక్కొని. నెక్స్ట్
విక్రీయ. ఇక్కడ విక్రీ ధాతు అండి. క్రియలో దీర్ఘీకారం. ధాతునకు అందు క్రీ ధాతునకు అంతిమ ఒకటే అక్షరం కదా, ఈ దీర్ఘీకారం ఉంది కాబట్టి ఈ దీర్ఘీకారం ఎలాగైతే ఉందో అలాగే ఉంది. దీంట్లో ఏ మార్పు తీసుకుని రాలేదు. పక్కన య ప్రత్యయం యొక్క యా కూడా కలిపాము. విక్రీయ అవుతుంది. మహోదయ విక్రియ అంటే మహోదయ? విక్రియ అంటే కొని. విక్రియ అంటే కొని. నెక్స్ట్ విక్రియ అంటే కొని. నెక్స్ట్ ఆనీయ తీసుకొని. తీసుకొని వచ్చి అంటే ఆనీయ తీసుకొని వచ్చి. పుస్తకం ఆనీయ తీసుకొని వచ్చి అంట కదా. ఇక్కడ ఆ పూర్వక నీ ధాతు అండి. ఆ ఉపసర్గ పూర్వక నీ ధాతు. పక్కన య ప్రత్యయం యొక్క యకారం. ఆనీయ తీసుకొని వచ్చి. ఆనీయ తీసుకొని వచ్చి. మహోదయ ఒక్క నిమిషం. జీ క్రయ విక్రయాలు అంటాం కదా మహోదయ. ఏంటండి? క్రయము విక్రయము. క్రయము విక్రయం. కొనుట అమ్ముట. ఇప్పుడు విక్రియకి ఏది వస్తుంది మహోదయ? విక్రియ అంటే ఇక్కడ కొని, ఇక్కడ అమ్మి కాదండి. సారీ, అమ్మి కొనుట లేకపోతే విక్రియ అంటే విక్రయణం చేసి. విక్రయణం చేయడం క్రీ ధాతు అంటే విక్రియ అంటే అమ్మి అని వస్తుంది. అమ్మి కొన్ని కొన్ని కూడా వస్తుంది ఇక్కడ. ఇంకో క్రయము అంటే క్రయం అంటే ఇక్కడ కొనటం. విక్రయం అంటే అమ్మటం. క్రయం అంటే కొనటం అమ్మా. విక్రయం అంటే మళ్ళీ మళ్ళీ అమ్మటం. విక్రయించడం అమ్మటం. అమ్మటం. అవునండి. తిరిగి కొని అమ్మటం. క్రయం అంటే అది కొనుక్కోవటము. విక్రయం అంటే మళ్ళీ అమ్మేయటం. మళ్ళీ ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఎందుకు వస్తుంది? మళ్ళీ రాదు. మళ్ళీ రాదు. వస్తువుని అమ్మటం మళ్ళీ. క్రీనాతి. ఒక నిమిషం. ఇక్కడ క్రీనాతి అన్నప్పుడు క్రీ ధాతు అదే. క్రీనాతి అన్నప్పుడు కొంటున్నాడు. క్రీనాతి కొంటున్నాడు. అదే క్రీ ధాతుకు ఉపసర్గం చేసాము కాబట్టి అది అమ్ముతున్నాడు అయిపోయింది. విక్రియ వ్యాపారంలోని భాగంగా. అంటే ఇక్కడ విక్రియ అన్నప్పుడు విశిష్టంగా మళ్ళీ కొనడం కూడా అలా కూడా వస్తుంది. విక్రియ ఇక్కడ ఉపసర్గం చేసినప్పుడు విక్రియ. ఉపసర్గం చేసినప్పుడు కొన్ని ఆపోజిట్ అయిపోతాయి. గచ్చ ఆపోజిట్ అయిపోతాయి. కొన్ని దాన్ని అర్థాన్ని దృఢపరుస్తాయి అన్నమాట. వ్యాపారంలోని భాగముగా. జీ జీ క్రయ విక్రయాలు అంటాం కదా. క్రయము విక్రయము. ఇక్కడ అమ్మి అని అర్థం వస్తుంది. విక్రియ. ఓకే. నెక్స్ట్ ఆనీయ తీసుకొని. నెక్స్ట్ అనుభూయ. అనుభూయ అంటే అనుభూతిని పొంది, అనుభవించి అలాంటి అర్థంలో. ఇక్కడ అనుభూయలో దీర్ఘ ఒక భూధాతులో అను అనే ఉపసర్గము. భూ అనేది ఇక్కడ ధాతు అండి. భూలో దీర్ఘ ఉకారం ఉంది. ఆ దీర్ఘ ఉకారంలో ఏ మార్పు రాలేదు, అలాగే ఉంది. అనుభూయ అనుభవించి. ఇక్కడ విక్రియ అన్నప్పుడు మీరు అర్థం రాసుకోవాలి. కొని అని రాసుకోండి. ఇక్కడ విక్రియ అంటే కొనడం. విక్రియ అమ్మడం కాకుండా కొనడం రాయండి. విక్రియ. పుస్తకం విక్రియ గచ్చతి. పుస్తకం కొని వెళ్తున్నాడు. పుస్తకం విక్రియ. ఇక్కడ విక్రియ అంటే కొని అని రాసుకోండి. నెక్స్ట్ ఆనే అంటే తీసుకొని వచ్చి. అనుభూయ అంటే అనుభవించి. నెక్స్ట్ స్థిరీభూయ స్థిరంగా ఉండి. స్థిరీభూయ అంటే స్థిరంగా ఉండి. ఒకసారి మనం కూడా చెప్దాం, కన్ఫ్యూజ్ అవుతాం. కూడా చూడలేము. స్థిరీభూయ అంటే స్థిరంగా ఉండి. స్థిరీభూయ. ఇక్కడ భూధాతు. భూధాతు ఎలాగైతే ఉందో అలాగే ఉందండి. దీంట్లో ఏ మార్పు రాలేదు.
ఇవి రెండో పాయింట్ చెప్పేది. ధాతులకు అంతిమంలో దీర్ఘ ఆకారము, దీర్ఘ ఈకారం, దీర్ఘ ఉకారం ఉంటే అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి, దాంట్లో మార్పు రాదు. మిగిలిన ఉపసర్గం ఎలా ఉందో అలాగే ఉంటుంది, ప్రత్యయం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, దాంట్లో యథావిధిగా ఉంటుంది. అదే ఊకే ఎగ్జాంపుల్ చూపించాడు. ఆకారానికి, ఈకారానికి, ఊకారానికి. ఆకారానికి ప్రదాయ, ఉత్థాయ, నిధాయ. ఇకారానికి, దీర్ఘికారానికి నిలీయ, విక్రీయ, ఆనీయ. ఓకే, నిలీయ దాక్కొని, విక్రియ అంటే కొన్ని, ఆనీయ తీసుకుని వచ్చి. నెక్స్ట్ అనుభూయ, స్త్రీభూయ, ఉకారానికి, దీర్ఘ ఉకారానికి. అనుభవించే, స్థిరంగా ఉండి. ఈ రకంగా రెండో పాయింట్ మనకు చెప్పబడింది. నెక్స్ట్ ఒక మూడో పాయింట్ ఒకటి రాసుకోండి. మూడో పాయింట్ హ్రస్వస్య పితి కృతి తుక్. హ్రస్వస్య పితి కృతి తుక్. హ్రస్వస్య పితి కృతి తుక్. ధాతువులో ఉండే హ్రస్వ అకారము, ధాతువులో ఉండే హ్రస్వ అకారము కానీ, ధాతులో ఉన్నటువంటి హ్రస్వ అకారము లేదా ఇకారము, హ్రస్వ ఇకారమే, హ్రస్వ అకారము, హ్రస్వ ఇకారము, హ్రస్వ ఉకారము లేదా హ్రస్వ రుకారం, రు, ఆ, ఈ, ఊ, రు 4 వచ్చాయి. అంటే ధాతులకు అందులో అకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ, రుకారం కానీ ఉంటే, ధాతువులో హ్రస్వ అకారము, ఇకారము, ఉకారము, రుకారం ఉంటే, ఇంకా దాని తర్వాత ల్యప్ ప్రత్యయం ఉంటే, దాని తర్వాత అంటే ల్యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంటే, దాని తర్వాత ఏదైనా ధాతునకు తర్వాత దాని తర్వాత ల్యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంటే, ల్యప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేసి యా మిగులుతుంది కదా, అదే అంటున్నాడు. దాని తర్వాత ల్యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంటే, ల్యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంటే అప్పుడు దానికి ముందు తకారం వస్తుంది. దానికంటే ముందు అంటే యకారానికి ముందు, అంటే అప్పుడు యకారానికి ముందు తకారం వస్తుంది, అంటే హలంత తకారం వస్తుంది. యకారానికి ముందు తకారం వస్తుంది. యకారానికి ముందు తకారం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ధాతువులో హ్రస్వ అకారము, ఇకారము, ఉకారము, రుకారం ఉంటే, ఇంకా దాని తర్వాత ల్యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంటే, ఆ యకారానికి ముందు తకారం వస్తుంది. ఆ యకారానికి ముందు ఉండాలి, ముందు యా ఉండాలి. ఆ యా ఉంటే ఆ యకారానికి ముందు హలంత తకారం వస్తుంది. హలంత తకారం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? హలంత తకారం కలిపితే తియ అయిపోతుంది కదా. తియ అంటే యాకి ముందు తా కలిపితే తియ అయిపోయింది అన్నమాట. చూద్దాం ఎలా ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పింది కదా, దానికి అనుగుణంగా ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నారు, రాసుకోండి. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా. ఏంటండి? ఆ ప్లస్ గమ్ ప్లస్ యా కలిపితే ఆ గత్య అయిపోతుంది. కలిపితే ఏమవుతుంది? ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆ గత్య. ఆ అనేది ఉపసర్గం. ఇంకోటి గమ్ అని ధాతు. మనం చెప్పాను, ధాతువులో హ్రస్వము కానీ హ్రస్వ అకారం కానీ, ధాతువులో హ్రస్వ అకారం కానీ ఇకారం కానీ అని చెప్పాము. ఇక్కడే ఉంది గమ్ ధాతులో హ్రస్వ అకారం ఉంది కదా, కాబట్టి దాని పక్కనే హ్రస్వ అకారం ఉంది. దాని పక్కనే ఉంది యా ఉందా? ఆ ప్లస్ గమ్ ప్లస్ యా అని చెప్పాం కదా, గమ్ పక్కన యా ఉంది కదా, ఉంది. కాబట్టి ఆ యా కంటే ముందు తా పెట్టుకుంటాం. తా పెట్టుకుంటే ఆగత్య అయిపోయింది. అయిపోయింది కదా, స్పష్టంగా ఉంది కదా. అదేవిధంగా అధీత్య మహోదయ ఆగత్య అంటే మహోదయ వచ్చి, ఆగత్య అంటే వచ్చి. నెక్స్ట్ అధీత్య ఏంటండి? అధీత్య, అధి ఉపసర్గ పూర్వకు అధి ప్లస్ ఈ ప్లస్ యా రాసుకోండి. అధి ఉపసర్గము, అధి ప్లస్
ఈ ప్లస్ యా, ఈ అనే ధాతు, హ్రస్వ ఈకారం అండి. ఈ ధాతు చెప్పాం కదా, ధాతువులో హ్రస్వ అకారం కానీ ఇకారం కానీ ఉంటే, ఇక్కడే ఉంది ఇకారం ఉంది, ఈ పక్కన ఉండాలి య ప్రత్యయం యొక్క యకారం ఉంటే ఆ యకారానికి ముందు తకారం వస్తుంది. ఇక్కడ అదే విధంగా ఉంది కదా, అది ఉపసర్గం దీర్ఘకారం చూపించారే, అది ముందు అదిలో ఉండే ఈ, ధాతులో ఉండే ఈ రెండు ఈ కలిసి అకహ సవర్ణే దీర్ఘతో దీర్ఘం అయిపోయింది. అచ్చులకు సవర్ణ అచ్చులు పరం బగున్నప్పుడు దీర్ఘం ఏకాదేశమగును. మనం చెప్పుకునే తెలుగు వ్యాకరణంలో అది సంధి ప్రకారంగా దీర్ఘం అయిపోయింది. కానీ మొట్టమొదటి అందుకే విడగొట్టిన అది ప్లస్ ఈ ప్లస్ యా, మన ధాతు అంటే ఈ ఉంది, హ్రస్వీకారం ఉంది కదా ముందు, ఆ ఈ పక్కన లెప్క యా ఉంది కాబట్టి ఆ లెప్క యా కంటే ముందు తా పెట్టుకున్నాం. కానీ దాని తర్వాత ఇది జరిగిపోయిన తర్వాత ఈ తకారం వచ్చిన తర్వాత అదిలో ఉండే ఈ, ధాతులో ఉండే ఈ రెండు కలిసి మరి ఈగా అయిపోయినాయి. అందుకే అధీ అయిపోయింది. అధీత్య అంటే చదివి, అధీత్య అంటే ఏమిటి, చదివి. ఇదే విధంగా అన్ని చూసుకోవచ్చు. విజిత్య, వి ప్లస్ జీ ప్లస్ యా కలిపితే విజిత్య, వి ప్లస్ జీ ప్లస్ యా కలిపితే విజిత్య. అంటే యా కంటే ముందు తా వస్తుంది అంటే ఏం లేదు. ఇక్కడ వి ఉపసర్గము, జీ ధాతు, ఇక్కడ జీ ధాతులో ఈ కదా హ్రస్వీకారం ఉంది కదా, కాబట్టి దాని పక్కలో యా ఉంది కాబట్టి యా కంటే ముందు తా వచ్చింది. విజిత్య అంటే గెలిచి, విజిత్య అంటే గెలిచి. నెక్స్ట్ సంశ్రుత్య, సంశ్రుత్య అంటే విని, బాగా విని. సంశ్రుత్య, సం ఉపసర్గము, ఇక్కడ శ్రు అని శ్రు ధాతులో ఉకారం కనిపిస్తుంది, ఇక్కడ ధాతులో ఉకారం ఉంది కదా. సంశ్రుత్య విని. నెక్స్ట్ ప్రస్తుత్య, ప్రాపుదక స్తు ధాతు అండి, ఇక స్తూలో కూడా ఊ ఉంది ధాతువులో. ప్రస్తుత్య, ప్రా ప్లస్ తూ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రస్తుత్య కలిపి రాస్తే, అంటే యా కంటే ముందు తా పెట్టి రాయాలి. ప్రస్తుత్య అంటే ప్రస్తావించి, ప్రస్తావించి. స్తూ ప్లస్ యా, ప్రా ఉపసర్గము, స్తూ ధాతు పక్కన యా వచ్చింది, లెప్క యా. ఆ యా ఉంది కాబట్టి యా కంటే ముందు తా తెచ్చుకోవాలి. తా చేర్చుకుంటాం కాబట్టి హలంతకరం ప్రస్తుత్య అయిపోయింది, ప్రస్తావించి. నెక్స్ట్ ప్రకృత్య, ఇక్కడ రుకానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. మనం చెప్పిన ధాతులో ఆ గాని, ఈ గాని, ఊ గాని, రు గాని ఉంటే ఆకి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఈకి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఊకి చెప్పాడు. ఇప్పుడు రుకానికి చెప్తున్నాడు. రుకాంటి ప్రా ప్లస్ క్రూ ప్లస్ యా, ప్రా ప్లస్ క్రూ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రకృత్య. ప్రా ప్లస్ క్రూ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రకృత్య. ఇక్కడ క్రూలో రూ ఉంది కదా, ఆ రూ పక్కన యప్ ప్రత్యయం యొక్క యకారం ఉంది కదా, ఆ యకారం ఉంది కాబట్టి యకారానికి ముందు తా తెచ్చుకుంటాం. అప్పుడు ప్రకృత్య చేసి. మహోదయ, విజిత్య అది విజిత్య లాగానే ఉంది, విజిత్య కాలేదే. విజిత్య కదా, విజిత్య. ఇక్కడ ఏం చేయాలి మహోదయ? విజిత్య, విజిత్య అండి, ఒకే పదం విజిత్య. అది కూడా దీర్ఘం రావాలి కదండి మహోదయ, ఆదిత్య ఆదిత్య లాగా. మనకు అచ్చులకు పక్కనే మన సవర్ణాక్షులు పరంగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వి ఉంది, వి ప్లస్ జీ ప్లస్ యా. వి పక్కన విలో ఈ ఉంది, బాగానే ఉంది. పక్కనే ఉంది ఈ ఉందా? లేదు మహోదయ. ఆదిత్యలో ఎట్లా వచ్చింది మహోదయ? అర్థం కాలేదు. ఐఎమ్ సారీ మహోదయ, ఆదిత్యలో ఎలా వచ్చింది అర్థం కాలేదు. అదిలో ఈ ఉంది, బాగానే ఉంది. పక్కన ఓన్లీ ఈ ధాతు అండి, అక్కడ ఓన్లీ ఈ అచ్చే ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా. ఇక్కడ జాలో జాకారంలో ఇకారం ఉంది, అక్కడ ఓన్లీ ఈ ఉంది. ఓకే ఓకే ఓకే. డి ప్లస్ ఈ ధాతు, అది ఈ ధాతు అచ్చు ఉంది అన్నమాట. ఇది వ్యంజనంతో కూడుకున్నట్టు అచ్చు అన్నమాట. జీలో జకారంలో ఇకారం ఉంది, అక్కడ ఈ ధాతు ఓన్లీ ఇకారమే. ఓకే, అర్థమైందా? అంటే రెండు ధాతువుల్లోనూ ఇకారమే కదండి మహోదయ. అంటే మధ్యలో వ్యవధానం ఎవరు రాకూడదు. అక్కడ అదిలో అంతిమాక్షరం ఈ, పక్కన ఈ కలిసే, దీనికి ఈకి రెండు స్వరాలకు మధ్యలో వ్యంజనం లేదు. ఇక్కడ అక్కడ రెండు వ్యంజనాలకు మధ్యలో రెండు స్వరాలకు మధ్యలో ఏమి లేదు. ఇక్కడే ఉంది చూడు, వీలో ఈ ఉంది బాగానే, పక్కన జీ ఉంది. అంటే ఇకారానికి ఇకారానికి మధ్యలో జా అడ్డంగా ఉంది, ఇక్కడ వ్యవధానంగా ఉందా? ఓకే మహోదయ.
మధ్య జకారం ఉంది కాబట్టి కలపలి అక్కడ ఈ సంధి రాదు. ఓకే ఓకే పక్కనే వెంటనే ఉండాలన్నమాట. సవర్ణాచ్చు పక్కనే ఉంటే ఆ జకారం లేకపోతే ఇక్కడ వచ్చేది. ఓకే, జకారం లేకపోతే ఇక్కడ వచ్చేది. మధ్య జకారం మనకు అడ్డంగా ఉంది, వ్యవధానంగా ఉంది, అందుకే ఇక్కడ రాలేదు. ఓకే మహోదయ. విజిత్య, నెక్స్ట్ ప్రకృత్య చేసి, నెక్స్ట్ ధాతు ప్రా ప్లస్ పృ ప్లస్ త్య, ప్రహృత్య, ప్రహరించి, ప్రహరించి లేదా ప్రహారం చేసి. ఈ రకంగా 3వ పాయింట్ చెప్పాడండి. ఏం లేదు, ధాతులో హ్రస్వంగా ఆ గాని ఈ గాని ఊ గాని రు గాని ఉంటే పక్కన య ప్రత్యయం యొక్క యకారం ఉంటే యకారానికి ముందు తకారం చేర్చుకోవాలి. ఇది సూత్రం చెప్పింది. హ్రస్వస్య, హ్రస్వానికి తుక్కు వస్తుంది, తుక్కు అంటే తకారం వస్తుంది అని చెప్పాడంటే. ఓకేనా, అంటే తకారం అంటే తుక్కు నుండి తా వచ్చేసిందంట. మొత్తానికి షార్ట్ కట్ లో మనకు యకారానికి ముందు తకారం పెట్టుకో, హలంత తకారం చేర్చుకుంటే ప్రకృత్య, ప్రహృత్య, ప్రస్తుత్య, సంశ్రుత్య, విజిత్య, అధీత్య, ఆగత్య ఇలాగా రూపాలు ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. ఇదే విధంగా మనం అన్నిటిని ఇదే విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇచ్చినా ఇవ్వకుండా మనకు కొత్త ధాతులైన కూడా రూపం యొక్క స్వరూపం ఈ రకంగా యా కనిపించింది అనుకోండి, యా కంటే ముందు తా కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఈ హ్రస్వస్య పితి కృతుక్ అనే నియమం ప్రకారంగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూపించి ఐడెంటిఫై చేయడం కోసం అంతే. మీకు దీన్ని బేస్ చేసుకొని తెలియని ధాతులకు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చి ఉంది కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి దీని అర్థము చేసి, చదివి, వెళ్ళి, గెలిచి, ప్రహారం చేసి, ప్రస్తావించి, బాగా విని ఇలాంటి అర్థం వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అస్తు, మిగిలిన 137లోని 4వ పాయింట్ ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాము. ఇవి పూర్తి చేసుకొని తర్వాత అవకాశం ఉంటే వాక్యాలు చెప్పుకుందాం. ఇంకా గత అభ్యాసంలో ఆన్సర్స్ కూడా చెప్పుకుందాము. అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. నమో నమః. ధన్యవాదాలు మహోదయ. నమస్తే. నమస్కారం.